ఈ త్రిపుర రహస్యం అనేటువంటి గ్రంథము ఏదో ఇవాళ రేపు వచ్చిన విషయం కాదు. దాదాపు 200 సంవత్సరాల నాడే తమిళనాడులో అది ఆ స్క్రిప్ట్గా రావడం జరిగింది. ఇంకా చెప్పాలంటే సృష్టి మొదలైనప్పుడే, ఎప్పుడు సృష్టి ఎట్లా మొదలైంది, నిరాకారమైన శక్తిలో నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వ్యక్తమైనప్పుడు వాళ్ళు దత్తాత్రేయుడికి బోధిస్తే, దత్తాత్రేయుడు పరశురాముడికి, పరశురాముడు సుభేదుడు అనేటువంటి ఆయనకు బోధిస్తే అది రాయడం జరిగింది. ఏంటి ఇప్పుడు ఈ త్రిపుర రహస్యంలో ముఖ్యంగా చెప్పదలుచుకున్నది అంటే మనం నిరాకారమైనటువంటి శక్తిలో నుంచే మనం వ్యక్తమయ్యాము. భౌతికంగా ఏ పని చేసినా మనకి సంతృప్తి అనేది లేదు. అందుకని ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్పాడు, కర్మ నిష్కామంగా చెయ్యి, తర్వాత అనన్య భక్తితోటి మనసు పెట్టుకో, ఇంద్రియాలను లోపల తీసుకొచ్చి మనసుని లోపలికి తీసుకురమ్మని యోగం చెప్తూ లాస్ట్లో జ్ఞానం అంటే ఏంటి, నిరాకారంగా వ్యక్తమైనటువంటి తత్వంలో నుంచి అంతా వచ్చింది. నీ దగ్గర నా దగ్గర కనపడుతున్న ప్రతిదీ, చీమ దగ్గర నుంచి నా కొండ వరకు ఉన్నదంతా ఒకటే చైతన్యం. ఒకటే చైతన్యం అంటే జ్ఞానం. ఒకటే చైతన్యం, ఒకటే జ్ఞానం, ఒకటే శక్తి, అది తప్ప ఇంకొకటి ఏమీ లేదు. నువ్వు నేను చైతన్యం కాదు, నేను భగవతత్వాన్ని కాదు, నేను శక్తిని కాదు, నాకు భౌతికంగానే ఏదో కావాలి అనుకున్నంత వరకు నీకు ఏమీ రాదు. నువ్వు ఎవరినన్నా కనుక్కో, భూమి మీద పుట్టిన వాళ్ళకి నేను కంప్లీట్గా ఫుల్ఫిల్డ్ అనేటువంటి విషయం జరిగిందని నేను కనుక్కో, ఎవరు చెప్పరు. ఎందుకంటే ఈ కోరికలకు అంతులేదు. ఒక కోరిక పోయిన తర్వాత ఒక కోరిక పోయిన తర్వాత ఒక కోరిక క్యూలో నిలబడుతూనే ఉంటుంది. మరి ఈ కోరికలు ఉన్నా ఈ కోరికలు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే ఈ భౌతికంగా ఉన్న మామూలు కోరికల కంటే ఒక హయ్యెస్ట్ కోరిక అసలు ఏంటి, సృష్టి ఎవరు చేశారు, ఇంత మార్పులు ఏంటి, ఈ చెట్లు ఏంది, ఆ తర్వాత రకరకాలుగా మనుషులు మారిపోవడం ఏంటి, ఎప్పుడో చిన్నప్పుడు ఏం జరిగిందో తెలియదు పుట్టినప్పుడు, ఆ తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళడం, ఏదో కొద్దో గొప్ప అవగాహన ఉంది, తర్వాత మధ్యలో కొంత తెలుసు, ఇప్పుడు తెలిసింది, ఇప్పుడు ఇంకా వెళ్ళిపోతున్నాం అనేటువంటి విషయం తెలుస్తోంది. ఇంతేనా, ఇంతకంటే ఇంకేం లేదా, మళ్ళీ పూర్వజన్మ ఆ జన్మ అన్నారు, పొయ్యొచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చి నాకు ఈ జన్మ జరిగిందని ఎవరైనా మహానుభావులు చెప్పారా అంటే ఏంటి, అది దానికి ఏం చెప్తారంటే ఇక్కడ ఋషులు కూడా ఇది నువ్వు నీ మనసుతో కానీ, నీ బుద్ధితో కానీ, నీ ప్రాణంతో కానీ, నీ చేతులతో కానీ, స్పర్శతో కానీ నువ్వు ఆ తత్వాన్ని గ్రహించలేవు. ఎందుకు, ఈ బుద్ధి గిద్ది అంతా దాటినటువంటి ఒక నిశ్చలమైన నిరాకారమైనటువంటి జ్ఞానం అంటే ఏంటి, నువ్వు కూడా ఆ జ్ఞానస్థితికి వచ్చావనుకో నువ్వు అనుభవంలోకి తెచ్చుకోగలుగుతావు అంటాడు. ఏంటి ఆ జ్ఞానస్థితి, ఈ భౌతికం అంతా ఉంది, వస్తుంది, వెళ్ళిపోతుంది అనేటువంటి భావం నీకు వచ్చిందంటే మరి నువ్వెవరు, నా లోపల నిరాకారమైనటువంటి ఒక జ్ఞానస్థితి నా దగ్గర ఉంది. ఎలా ఉంది, ధ్యానం చేస్తున్నాము, ఒక ధ్యానంలో ఒక ఆలోచన వచ్చింది, కొంచెంసేపు మధ్యలో గ్యాప్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఆలోచన వచ్చింది. అంటే ఈ గ్యాప్ ఉంది కదా మధ్యలో, అది ఎలా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీ ఎవరు, నువ్వు. మరి నువ్వు ఖాళీగా వచ్చినప్పుడు నువ్వు ఆ నిరాకారం ఒకటేననేటువంటి విషయం నీకు గ్రహణకు వస్తుంది. అది రావాలి, అది తెచ్చుకోవాలి అని చెప్పడం